హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ 2025 సంవత్సరం జరిగే మేజర్ ట్రాన్సిట్స్ ఎలా ఉంటాయి, సో ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో గురువు వృషభం నుంచి మిథునంకి ట్రాన్సిట్ అవుతున్నాడు. అట్లానే శని కుంభం నుంచి శని మీనంలోకి ప్రవేశిస్తా అన్నారు. రాహు మీనం నుంచి కుంభంలోకి, కేతువు కన్యలోంచి సింహంలోకి ట్రాన్సిట్స్ అనేవి జరుగుతున్నాయి. సో మార్చి 29, 30 శని మీనాన్ని చేరుకుంటారు. ఓకే, అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారు. ఆయన రాహుతో కలిసి మే దాకా ఉంటారు. మేలో రాహు చేంజ్ అవుతారు. మేలో రాహువు చేంజ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత కేతు ఏమో సింహంలోకి, అలానే రాహు వచ్చేసి మే 18 కుంభంలోకి మారుతున్నారు. గురువు వచ్చేసి ఈయన కూడా జూన్లో ఆయన మిథునంలోకి మారుతున్నారు. అంటే సంవత్సరం మధ్యలో ఆయన మారుతున్నారు. ఓకే. సో ఇప్పుడు ఆయన వృషభంలోనే ఉన్నారు. 2025లో సగభాగం వృషభంలోనే ఉంటారు. ఆ తర్వాత మిథునంలోకి గురువు మారుతారు. ఇవి మేజర్ ట్రాన్సిట్స్. ఓకే, మిగతా అన్ని కూడా 30 రోజులకి, 45 రోజులకి, 2 రోజులకి మారే గ్రహాలు ఉన్నాయి. ఓకే, సో వాటి వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సో ఈ 4 గ్రహాల వల్లే మనకి పెద్ద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో గురువు వృషభంలో ఫిబ్రవరి ఎండ్ దాకా రెట్రోగ్రేడ్ లోనే ఉన్నారు, అంటే వక్రించే ఉన్నారు అనమాట. ఇంకా వృషభం అంటే ఏంటంటే ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్, కంఫర్టబుల్ లైఫ్, హ్యాపీ లైఫ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు మనల్ని మోసం చేయడం. ఇంకా గురువు వక్రీ ఉండడం వల్ల సో జ్ఞానం అనేది రాంగ్ రూట్ లోకి వెళ్ళాలి. జ్ఞానం అనేది ఒక రాంగ్ రూట్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో డబ్బు లావాదేవీలు, ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫిబ్రవరి దాకా ఉంది ఇది. ఓకే, వక్రించి ఫిబ్రవరి దాకా ఆయన వృషభంలో ఉన్నారనమాట. ఓకే, సో ఆయన అక్టోబర్ 9, 2024 నుంచి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రించే ఉన్నారు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ సెట్ అవుతారు. సెట్ అయ్యి మళ్ళీ ట్రాన్సిట్ అనేది జరుగుతుంది మిథునంలోకి. జూన్లో మారుతారు. ఓకే, ఫిబ్రవరి 4 దాకా గురువు వక్రించున్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులే. ఓకే, ఎందుకంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ వృద్ధి అనేది, గ్రోత్ అనేది మనం చూడాలి. అంటే ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో వృద్ధి, గ్రోత్ అనేది జరగాల, జ్ఞానం అందుకోవాలా. సో జ్ఞానం అనేది వృద్ధిలోకి వెళ్ళాలి. కానీ వక్రిగా ఉండడం వల్ల ఎవరినైతే మనం నమ్ముతామో ఓకే వాళ్ళు మోసం చేయడం, మనం ఏదైతే రైట్ డైరెక్షన్ అనుకుంటామో అది రాంగ్ డైరెక్షన్ అవ్వడం, ఇవన్నీ కూడా డబ్బు విషయాల్లో జరుగుతాయి. అక్కడి నుంచి ఆయన మిథునంలోకి మారుతారు. మిథునంలో మెల్లంగానే ఇదంతా కూడా జూన్ లో జరుగుతుంది. మిథునంలోకి వెళ్ళడం ఎగ్జాక్ట్ గా జూన్ లో జరుగుతుంది. సో మిథునంలోకి వెళ్తే మిథునంలో అంతా కూడా ఏంటంటే గురువు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎక్స్పాన్షన్, గ్రోత్ అనేది ఉంటుంది. మిథునం అంతా కూడా కమ్యూనికేషన్ చేయడం. ఓకే, కమ్యూనికేషన్ చేయడం, తెలివితేటలు చూపించడం, సమాచార సేకరణ, ఇలాంటివన్నీ కూడా అక్కడ మిథునంలో ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఎక్స్పాన్షన్, గ్రోత్ కి దారితీస్తాయి. ఓకే, సో అక్కడ క్యూరియాసిటీ ఉంటుంది, అంటే ఉత్సుకత. మిథునంలో ఉత్సుకత అనేది ఉంటుంది. అట్లానే స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం. ఓకే, అలానే ప్రతిదీ కూడా నేర్చుకోవడం, మనం అడాప్ట్ అవ్వడం, అట్లనే మన కమ్యూనికేషన్, మన ఎడ్యుకేషన్, మనం ప్రతిదీ టెస్టింగ్ చేసి నేర్చుకోవడం, ఆ క్యూరియాసిటీతో ఇది ఏంది, దీంట్లో ఏముంది అని చెప్పి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మిథునంలో జరిగే ప్రక్రియ అన్నమాట. మిథునం అంతా కూడా ఒక స్టూడెంట్ టైప్ అన్నమాట. స్టూడెంట్ ఏం చేస్తాడు, ఉత్సుకతతో దాంట్లో ఏముందని తెలుసుకోవాలని చూస్తాడు. ఇంకా విషయ జ్ఞానం కావాలి, దాన్ని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించి దాంట్లోంచి ఇన్ఫర్మేషన్ లాగుతాడు, కమ్యూనికేషన్ చేస్తాడు, దాని మీద తెలివితేటలు అనేవి పెంచుకుంటాడు. ఇది మిథునంలో జరిగేది.
ఇక్కడ గురువు రావడం వల్ల ఈ గురువు దీన్నంతా కూడా ఒక్కసారిగా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఓకే. సో గురువుకి ఇది కరెక్ట్ అయిన ప్లేస్ కాదు. గురువుకి ఇది కరెక్ట్ అయిన ప్లేస్ కాదు. ఎందుకంటే గురువు అంతా కూడా ఏంటంటే చెప్పడం, వినడం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. గురువుల దగ్గర నుంచి మనం వినాలి. గురువులు చెప్పేదంతా కూడా మనం వినాలి. మనకంటే ఏజ్లో ఎక్స్పీరియన్స్లు పెద్దవాళ్ళు ఎవరైతే చెప్తున్నారో అవి వినాలి. కానీ ఇక్కడ ప్రశ్నించడం అనేది జరుగుతుంది. మిథునంలోకి రాగానే ప్రశ్నించడం అనేది జరుగుతుంది. క్యూరియాసిటీ పెరిగిపోతుంది. సో గురువులు, ఏజ్లో ఎక్స్పీరియన్స్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయడము, ఓకే, నమ్మకపోవడము. సో గురువు అంటే మతము, దేవుడు, పుస్తకాలు, ఈ విషయాలు కూడా వస్తాయి. జ్ఞానం ఎక్కడ ఉందో అక్కడంతా కూడా గురువు ఉంటారు. సో ఈ విషయాలన్నీ కూడా ప్రశ్నలు వేయడం, ప్రశ్నించి సమాచారం రాబట్టుకోవడం. సో ఇది ఒక టెస్టింగ్ పీరియడ్ అనమాట. ఏజ్లో ఎక్స్పీరియన్స్లో పెద్దవాళ్ళు, గురువులు, సో కుటుంబానికి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక టెస్టింగ్ పీరియడ్ అనమాట మిథునంలో ఉంటాయి. ఓకే. ఏది నమ్మరు అనమాట. ధనస్సులు అయితే పూర్తిగా నమ్ముతారు. మిథునంలోకి వచ్చేసరికి నమ్మడం అనేది ఉంటుంది. ప్రతిదీ టెస్ట్ చేసి తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ అది పూర్తిగా నమ్మరు అనమాట. టెస్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో రిలీజియన్ మీద టెస్టింగ్ ఉంటుంది. అట్లానే పుస్తకాలు, మతము, దేవుడు గురించి ఎక్కువ కమ్యూనికేషన్ జరుగుతుంది. అలానే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, గురువులు ఎవరైతే ఉంటారో వీళ్ళతో డిబేట్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఇవన్నీ కూడా మిథునంలోకి తీసుకొస్తాడు అనమాట. ఈ విషయ జ్ఞానం తెలుసుకొని అక్కడ ఆ విషయాన్ని తెలుసుకొని వీళ్ళే గురువుగా మారే ప్రక్రియ జరగాలి. స్టూడెంట్సే టీచర్ లాగా మారే ప్రక్రియ జరగాలి. కానీ ఈ క్వశ్చన్స్తో, టెస్టింగ్తో అనవసరమైన కాలయాపన జరుగుతూ ఉంటుంది. కానీ ఇది రిపోర్టర్స్కి, ఎస్పెషల్గా మీడియాలో ఉండే వాళ్ళకి, సో కమ్యూనికేషన్ ప్రధానంగా వృత్తిగా ఉండే వాళ్ళకి ఇది చాలా గొప్పదైన ట్రాన్సిట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు గురువు ప్రొవైడ్ చేస్తాడు. మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి ఇస్తాడు. ఓకే. ఇదంతా కూడా మే తర్వాత అంటే జూన్ నుంచి ప్రారంభమవుతుంది గురువు ట్రాన్సిట్ మిథునంలోకి మారంగానే. సో మిథునంలో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉన్నాయి. సో ఆరుద్ర మీదకి వస్తే కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. ఆరుద్ర అంటే బాధ, ఓకే, కంటతడి. సో మత విశ్వాసాలు కానివ్వండి, దేవుడు, అట్లనే గురువులు, ఏజ్లో ఎక్స్పీరియన్స్లో పెద్దవాళ్ళు, ఇంటి పెద్దలు, ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళకి బాధ కలిగించే విధంగా విషయాలు జరుగుతాయి ఆరుద్ర మీదకి రాగానే. మళ్ళీ అది పునర్వసం మీదకి రాగానే అది రీకన్స్ట్రక్షన్ జరగడం అనేది కూడా మళ్ళీ జరుగుతుంది. మొత్తానికి అయితే ఇది ఒక స్టూడెంట్ లాగా మనం క్యూరియస్గా నేర్చుకోవడం అనమాట. విషయం తెలియదు కానీ ఉత్సుకత ఎక్కువ ఉంటుంది. సో గురువు వచ్చాడు కాబట్టి మతము, దేవుడు, పుస్తకాలు, గురువులు, సో వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఓకే. సో దాంట్లో మిస్టేక్స్ జరుగుతాయి. మళ్ళీ దాన్ని పునర్వసు నక్షత్రం వల్ల మళ్ళీ రీకన్స్ట్రక్షన్, పునరుద్ధరణ చేయడం అనేది మళ్ళీ జరుగుతుంది. సో ఈ విధంగా గురువు మిథునంలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి రిజల్ట్స్ మిథునంలో గురువు తీసుకొస్తాడు. సో మనము ఈ గురువు మిథునంలో అంటే సగం రోజులు వృషభంలో ఉండడం, సగం రోజులు మిథునంలో ఉండడం. ఓకే. సో ఫిబ్రవరి దాకా వక్రించి ఉండడం అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఫిబ్రవరి దాకా వక్రించున్నాడు. సో ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఫిబ్రవరి దాకా ఎటువంటి స్టెప్ అయితే తీసుకోకూడదు. ఫిబ్రవరి 4 దాకా సో వక్రించున్నారు కాబట్టి నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు అనేది ఉంది. ఆ తర్వాత బాగుంది. మళ్ళీ జూన్ లో ఆయన మారిపోతాడు. జూన్ లో ఆయన మిథునంలోకి మారుతాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనము ప్రముఖంగా చెప్పుకోవాల్సింది శని యొక్క ట్రాన్సిట్. శని ట్రాన్సిట్ చెప్పుకోవాలి. శని మార్చి 29, 30 మీనంలోకి వెళ్ళిపోతాడు. మీనం. సో మీనం వాళ్ళకి ఇది జన్మశనిగా అవుతుంది. జన్మశని. సో ఈయన ట్రాన్సిట్ మీన రాశిలోకి శని ట్రాన్సిట్ మీనంలోకి వెళ్ళంగానే సో కుంభం వాళ్ళకి ఇది సెకండ్ హౌస్ ట్రాన్సిట్ జరుగుతుంది. మేషం వాళ్ళకి 12th హౌస్ ట్రాన్సిట్ జరుగుతుంది. మీనం వాళ్ళకి ఫస్ట్ హౌస్ ట్రాన్సిట్ జరుగుతుంది. ఇది వీళ్ళ ముగ్గురికి కూడా ఏలినాటి శని అనేది ఉంది. అలానే
ధనస్సు వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది. సింహం వాళ్ళకి అష్టమ శని స్టార్ట్ అవుతా ఉంది. సో మీనంలోకి వచ్చేసరికి, మీనంలో శని ఉన్నప్పుడు, శని ఏంటంటే ఒక డిసిప్లిన్ గా ఉండమంటాడు, ఒక స్ట్రక్చర్డ్ గా ఉండమంటాడు. మీనం అంతా కూడా ఎమోషనల్ సైడ్, భావోద్వేగాల పరంగా ఉంటుంది. అట్లానే అంతర్దృష్టి, అంతర్దృష్టి కలిగి ఉంటుంది. అంటే ఎదుటోళ్ళు ఏం చెప్పకపోయినా అర్థం చేసుకునే కెపాసిటీ మీనంలో ఉంటుంది. సో ఇక్కడ శని రావడం అంటే ఎమోషనల్ ఛాలెంజెస్ తీసుకొస్తాడు, భావోద్వేగ సవాళ్ళను తీసుకొస్తాడు. సవాళ్ళను ఎదుర్కొని, సో ప్రేమ అనేది కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు మనం ఫ్యాన్ స్పీడ్ 5లో ఉందనుకోండి, 1లో పెడతాడు అనమాట. ఓకే. సో ఈ లవ్ ఎమోషన్స్ అఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి, గ్రౌండ్కి వస్తాయి అన్నమాట. సరిహద్దులు ఏర్పాటు చేసుకోమంటాడు. ఇంకా ఓవర్గా ప్రేమించొద్దు, సరిహద్దులు ఏర్పాటు చేసుకో అని చెప్పేసి అంటాడు. ఆధ్యాత్మిక అభ్యాసాలు, దేవుడు, ఓకే, అట్లనే ఇక్కడంతా కూడా యోగా, మెడిటేషన్, దైవ దర్శనము, ఓకే, సో గురువుగా మారే ప్రక్రియ, ఓకే, తపస్సు తర్వాత ఏదైతే జ్ఞానం కలుగుతుందో అలాంటి జ్ఞానము, ఇదంతా కూడా మీనంలో ఉంటుంది. కర్కాటకము, వృశ్చికము, మీనము జలతత్వ రాశులు. మీనం మాత్రమే సొసైటీని ప్రేమిస్తుంది. సో కర్కాటకము, వృశ్చికం వచ్చేసి మనుషుల్ని ప్రేమిస్తుంది. సో మీనం మాత్రం ప్రపంచాన్ని, సొసైటీని ప్రేమిస్తుంది. సో ఇక్కడ ఆ భావోద్వేగాల్లో ఇన్సల్ట్స్ జరుగుతాయి, ఎమోషనల్ ఛాలెంజెస్ వస్తాయి. సో ఈ ఛాలెంజెస్ ఎదుర్కొని మీరు ఎంతవరకు దయా, కరుణ, జాలి చూపించాలి, దానికి ఒక లిమిట్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇది ఒక బౌండరీని, ఒక రెస్ట్రిక్షన్ని, ఒక డిసిప్లిన్ తో కూడిన బౌండరీని ఏర్పాటు చేస్తాడు. ఓకే. సో ఆధ్యాత్మిక అభ్యాసాలు ఏవైతే ఉంటాయో, ఆధ్యాత్మిక అభ్యాసాల్లో ఎలా ఉండాలి? సో ఒక స్ట్రక్చర్డ్ గా, అంటే మనకి శని గాని వస్తే ఆ విషయాలన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ గా, స్ట్రక్చర్డ్ గా ఏర్పాటు అనేది అవుతుంది. ఓకే. సో ఆ, ఒక చెట్టు దాని ఇష్ట ప్రకారం పక్క కొమ్మలు వేసుకొని ఎదగకూడదు అనమాట. అట్లా ఎదిగితే శని కత్తిరిస్తాడు, కత్తిరించి అది చక్కగా వెళ్ళేటట్టు చేస్తాడు. సో ఇక్కడ మీనంలో శని సంచారం జరిగేటప్పుడు గురువులకి ఇన్సల్ట్స్ జరగచ్చు. గురువులు గురువులు జ్ఞానం విషయంలో హార్డ్ వర్క్ చేయాల్సి రావచ్చు, సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయాకరణ, జాలి చూపిస్తే ఎదురుగా ఇన్సల్ట్స్ రావచ్చు. ఓకే. సో ఆ సవాళ్ళు ఎదుర్కొనేటప్పుడు ఒక సరిహద్దు, ఒక రెస్ట్రిక్షన్ ఏర్పాటు అయితే చేసుకోవాలి. సరిహద్దు, రెస్ట్రిక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇన్సల్ట్స్ ఎదురవుతాయి, మీతో కేర్లెస్ గా, రెక్లెస్ గా బిహేవ్ చేసే వాళ్ళు వస్తారు. ఇవన్నీ కూడా మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనే విషయాల్లోనే జరుగుతాయి. సో భావోద్వేగ మెచ్యూరిటీ అంటే పరిపక్వత తీసుకొస్తాడు. నీ ఇష్ట ప్రకారం నువ్వు ప్రేమించకూడదు, దానికి కూడా ఒక బౌండరీ ఉంది, ఒక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో నువ్వు అది స్టెప్ బై స్టెప్ ఎదగాలి, నిర్ణయాత్మకంగా ఉండాలి, ఒక ఆర్గనైజ్డ్ గా, స్ట్రక్చర్డ్ గా ఉండాలి. సో సొసైటీని కూడా ప్రేమించే విషయంలో, అందరి మీద దయా, కరుణ, జాలి చూపించే విషయాల్లో నువ్వు ఒక పరిపక్వత చెందిన మెచ్యూరిటీ అనేది తెచ్చుకోవాలా, ఎమోషనల్ మెచ్యూరిటీ తెచ్చుకోవాలా. అట్లానే ఇన్నర్ రెసిలియన్స్ అంతర్గత శక్తిని పెంపొందించుకోవాలా అని శని మీనంలో ఉండే వాళ్ళకి చెప్తున్నాడు. సో ఇది ఒక తెగిన గాలిపటం అనమాట మీనం అనేది. ప్రకృతి అలల్లో కొట్టుకోపోతా ఉంటుంది. శని రాగానే అదంతా గ్రౌండ్ అవుతాయి, వాటిలన్నింటినీ కూడా ఒక కరెక్ట్ పొజిషన్ లో పెట్టడం అనేది జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు దేవుడిని ప్రార్థించడం, ఇంకా సొసైటీకి సేవ చేయాలి అనుకునే విషయాలన్నింటిలో కూడా చాలా హోంవర్క్, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఇన్సల్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కుంభం వాళ్ళకి, మేషం వాళ్ళకి. మేషంకి 12వ స్థానం అవుతుంది. ఈ విషయాలన్నీ ధన సమయాలు వృధా అవుతాయి. కుంభం వాళ్ళకి ఇది 2వ స్థానం అవుతా ఉంది. విలువలు, నైతికత విషయంలో ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. మీనం వాళ్ళకి ఇది వ్యక్తిత్వం అవుతా ఉంది. వ్యక్తిత్వం మీద ఇన్సల్ట్స్, కేర్లెస్ గా, రెక్లెస్ గా ప్రవర్తించే వాళ్ళు. ఓకే. సో మనం సర్టెన్ బౌండరీస్ ఏర్పాటు చేసుకొని ఒక రెస్ట్రిక్టెడ్ మోడ్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ధనస్సు వాళ్ళకి అర్ధ అష్టమ శని జరుగుతా ఉంది, 4th హౌస్ అవుతుంది.
మార్చి నుంచి మీనంలోకి ప్రవేశం. అర్ధాష్టమ శని జరిగితే సో కుటుంబంలో, ఇంటి విషయాల్లో నలతలు, కలహాలు, ఇబ్బందులు, తల్లి విషయంలో ఏదో ఒక ఇబ్బందులు రావడం, ఇలాంటివన్నీ కూడా చికాకులు, ఏదో ఒక విషయాల్లో ఇంటికి వస్తే ఏదో 10 సూట్ కేసులు నెత్తి మీద పెట్టినట్టు ఉంటుందన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తాడు. అలా సింహం వాళ్ళకి ఇది అష్టమ శని జరుగుతూ ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళు. శని అష్టమంలో సంచరిస్తుండేటప్పుడు ఆ విషయాలన్నీ కూడా సడన్ ఈవెంట్స్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాడు. ప్రేమ, భావోద్వేగాలు, లవ్, ఎమోషన్స్, అఫెక్షన్స్ విషయంలో గ్రౌండెడ్గా ఉండాలి. అక్కడ ఆకస్మిక సంఘటనలు తీసుకొస్తాడు. 8వ స్థానం సంచరిస్తున్నప్పుడు మీ ఆరోగ్యాన్ని మీద కూడా మీరు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మేషం వాళ్ళకి ఇది 12వ స్థానం అవుతుంది కాబట్టి లవ్, ఎమోషన్స్, అఫెక్షన్స్ లో ధన సమయాలు వృధా అవుతాయి. అక్కడ గట్టి లెసన్స్ అనేది తీసుకొస్తాడు. సో ఇలా శని సంచారం అనేది ఉంది. అలానే రాహువు, కేతు. రాహు, కేతు. రాహువు కుంభంలోకి, కుంభరాశిలోకి మే 18 మారుతున్నారు. అట్లానే కేతు వచ్చేసి సింహరాశిలోకి మే 18 మారుతున్నారు. సో రాహు కుంభంలోకి మారడం వల్ల అసాధారణమైన ఆలోచించే విధానాలతో ముందరకు వస్తాడు. అసాధారణమైన విధానాలతో ముందరకు వస్తాడు. వినూత్నంగా ప్రవర్తిస్తాడు. ఎక్స్పెరిమెంటల్ చేస్తాడు అనమాట. ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. అందరూ వెళ్ళే దారి లేకుండా నాది సపరేట్ రూట్ అని చెప్పేసి చెప్తాడు. సో కుంభం కూడా అలాంటిదే. కుంభం కూడా అందరూ ఆలోచించినట్టు ఆలోచించదు అనమాట. సో కొత్తగా ఆలోచిస్తుంది. అట్లానే మానవతా దృక్పథంతో ప్రవర్తిస్తుంది. ఇక్కడ సైంటిస్టులు కూడా కొత్తగా థింక్ చేస్తారు. సో ఇన్నోవేటివ్గా థింక్ చేయడం, ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్యూచర్లో బతకడం, అట్లనే కొలాబరేషన్స్, మానవతా దృక్పథంతో ఎన్జిఓ సర్వీస్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా కుంభంలోకి వస్తారు. ఇక్కడ రాహు ఉండడం వల్ల రాహు ఎనర్జీ వీటిలన్నింటినీ కూడా బ్లాస్ట్ చేయబడుతుంది. ఓకే. సో మానవతా దృక్పథంతో అందరికి సేవ చేయమంటా ఉంది. అలానే కొలాబరేషన్స్, ఫ్రెండ్లీ కొలాబరేషన్స్ పెంచుకోమంటా ఉంది. ఫ్యూచర్ గురించి ఆలోచించమంటా ఉంది. ఇన్నోవేటివ్గా థింక్ చేసి కొత్త విషయాలు కనుక్కోమంటా ఉంది. సో కొత్త విషయాల్లో కనుక్కునేటప్పుడు మిస్టేక్స్ అనేవి కామన్గా జరుగుతుంటే అవి పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు సైంటిస్ట్ కూడా ఒక బల్బు కనుక్కోవాలంటే 100 సార్లు ఎక్స్పెరిమెంట్ చేశాడు, 99 ఫెయిల్ అయినాయి. సో రాహుకి ఇది అచ్చొచ్చే హౌస్ అనమాట, కుంభరాశి. సో ఎన్నో వినూత్నమైన ప్రయోగాలు జరుగుతాయి. అసాధారణంగా ముందుకు ఫ్యూచర్ ఆలోచించే విధానాలు ఏర్పడతాయి. వినూత్న కార్యక్రమాలు, అట్లానే కొలాబరేషన్స్, వినూత్న సహకారాలు, మానవతా ప్రయత్నం, మానవతా దృక్పథంతో సేవలు, ఇవన్నీ కూడా పురోగతి సాధిస్తాయి. కానీ రాహు ఉండడం వల్ల వీటిల్లో మిస్టేక్స్ జరుగుతాయి. ఏవే విషయాల్లో? ఫ్రెండ్లీ కొలాబరేషన్స్ విషయంలో, ఇన్నోవేటివ్ థింకింగ్ విషయంలో, అంటే కొత్తగా ఆలోచించే విధానాలు ఏవైతే ఉన్నాయో, సహాయ సహకారాలు, ఎన్జిఓ సర్వీసెస్, వీటిల్లో రాహు మిస్టేక్స్ చేయవచ్చు. ఓకే. అక్రమాలు, దురాశ పుట్టచ్చు. రాహు అంతా కూడా ఏంటంటే సో అక్రమాలకు దారి తీస్తుంటాడు, దురాశ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విషయాల్లో ఎన్జిఓ సర్వీసెస్ చేసేవాళ్ళు, సో వీళ్ళందరూ కూడా ఈ రాహు ఒక ఇల్యూషన్లో పడిపోతూ ఉంటారు. రాంగ్ రూట్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం మే 18 నుంచి సింహరాశిలో. సో కేతు ఎక్కడ కూర్చుంటే అక్కడ విరక్తి, వైరాగ్యాన్ని తీసుకొస్తాడు. నిర్లిప్తత అంటారు. అట్లానే ఆధ్యాత్మిక దృష్టినిస్తాడు. సింహం వచ్చేసి నాయకత్వం, అథారిటీ, డామినేషన్, అలానే నాకు అంటూ ఒక పవర్ కావాలి అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూపించడం అనేది సింహం. ఇక్కడ పాత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవుట్డేటెడ్ ఆలోచనలు అయిపోతాయి. ఎందుకంటే కేతు వస్తే వాటి అన్నిటికీ కూడా మోక్షం. వాటినన్నిటిని తీసేసి కొత్తగా ఆలోచించాలి. ఓకే. సో అందరు ఆలోచించేలాగా లీడర్గా ఆలోచిస్తే అవి చెల్లుబాటు కావు. పాత పద్ధతులన్నీ పోయినాయి. సో వాటికి అన్నిటికీ కూడా మోక్షం. నువ్వు కొత్తగా ఏదైనా ఆలోచిస్తేనే అక్కడ ఎంకరేజ్ చేస్తాడు నేను. అది ఆధ్యాత్మిక విషయాల్లో ఉండాలి, ప్లస్ నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. నీ లీడర్షిప్ కానీ, నీ డామినేషన్, నీ అథారిటీ విషయంలో కానివ్వండి, నీ కాన్ఫిడెన్స్ విషయంలో కానివ్వండి, నీ కోసం నువ్వు వాడుకుంటే కుదరదు. ఎదుటి వాళ్ళ కోసం వాడాలి.
సో ఇక్కడ ఈగోని తీసేస్తాడు. ఫస్ట్ కేతు రాగానే, సింహంలోకి రాగానే ఈగో, ఈ సింహంలో ఈగో ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఆ అహంకార ధోరణి అనేది తీసేస్తాడు, వినయాన్ని ప్రోత్సహిస్తాడు. సహకార సహకారంతో నాయకత్వాన్ని తీసుకురావాలి, ఇన్నోవేటివ్ స్టైల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. పాత పద్ధతులు, మోస పద్ధతులు అనేవి కూడా మోక్షం. ఓకే. సో ఈ విధంగా చేస్తేనే నేను లీడర్ అవుతాను, ఈ విధంగా చేస్తేనే నేను గెలుస్తాను అంటే కుదరదు. ఓకే. కొత్తగా ఆలోచించాలి. అది నలుగురికి ఉపయోగపడే విధంగానే ఉండాలి. సో మొత్తానికి అయితే స్పిరిచువల్ డిటాచ్మెంట్ అంటే విరక్తి వైరాగ్యంలోకి వెళ్తారు పాత పద్ధతులకు వెళ్తే. ఏ విషయాల్లో? అథారిటీ, డామినేషను, అట్లానే కాన్ఫిడెన్స్ చూపించే విషయాల్లో, నాయకత్వ విషయాల్లో ఇబ్బంది. అంటే ఇది రాజకీయ నాయకులకి ఇది మంచి ట్రాన్సిట్ అయితే కాదు. కొత్త వరవడికి సహకారం చేస్తాడు కేతు, కొత్త వాళ్ళని తీసుకురావడానికి చేస్తుంటాడు. వినూత్నంగా ఆలోచించే వాళ్ళకి గ్రోత్ అనేది ఉంటుంది. అది నలుగురికి ఉపయోగపడే విధానం అయ్యి ఉండాలి. ఓకే. ఈ విధంగా చేస్తేనే తీసుకెళ్తాడు. సో ఇక్కడ నాయకత్వ విషయాల్లో ఇది రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైతే లీడర్షిప్ రోల్స్లో ఉంటారు కానీ, మేనేజర్స్, సిఇఓలు, వీళ్ళందరికీ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఈ విధంగా ఈ మేజర్ ట్రాన్సిట్స్ 2025లో జరగబోతున్నాయి. 2025లో మేజర్ ట్రాన్సిట్స్. మేన్ రాశిలో శని, మిథునంలోకి రాహు, మిథునంలోకి గురువు, కుంభంలో రాహు, సింహంలోకి కేతు. ఈ మేజర్ ట్రాన్సిట్స్. అలానే మనకి గ్రహణాలు కూడా ఏర్పడుతున్నాయి. గ్రహణాల గురించి కూడా తెలుసుకోవాలా, ఇంపార్టెంట్ గ్రహణాలు జరుగుతున్నాయి. మార్చి 13, 14 సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతూ ఉంది. ఇది యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా ఇక్కడ కనిపిస్తా ఉంది. చంద్రుడు పూర్తిగా భూమిని నీడతో కప్పేస్తాడు. ఎరుపు రంగులో కనిపిస్తాడు. 1 గంట 7 నిమిషాలు ఇది ఉంటుంది. మార్చి 29, 2025 పాక్షిక సూర్యగ్రహణం ఉంది. ఇది కూడా యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం ఈ విషయాల్లో జరుగుతూ ఉంది. ఓకే. సో ఇది పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది కూడా యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఇందులో కనిపిస్తుంది. సో సెప్టెంబర్ 21 పాక్షిక సూర్యగ్రహణం. వెంటనే ఉంది చంద్రగ్రహణం తర్వాత సూర్యగ్రహణం అనేది ఉంటుంది. సో ఈ డేట్స్లో రాహువు రవి కలవడం, రాహువు చంద్రుడు కలవడం అనేది కూడా ఇంపార్టెంట్ ట్రాన్సిట్స్ అన్నమాట. ఓకే. సో రాహు చంద్రుడు కలిస్తే భావోద్వేగ తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. సో నోట్స్తో కలవడం అనమాట, అంటే రాహు కేతువులతో కలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో అలజడి అనేది ఎక్కువ, మానసికమైన అలజడి పెరిగిపోవడం, రాహు తగిలిస్తే, కేతు తగిలిస్తే అసలు లేకుండా పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లనే రవితో రాహు కలిసినప్పుడు ఆ నాయకత్వము, డిప్లొమసీ ఇవన్నీ తగ్గిపోయి అహంకార ధోరణి పెరిగిపోవడం, ఓకే, అనేది పెంపొందిస్తాడు. కేతుతో గెలిచినప్పుడు ఆ ఈగోనంతా కూడా కట్ చేయడం ఇదంతా కూడా జరుగుతుంది. ఇవి కూడా ఇంపార్టెంట్ ట్రాన్సిట్స్ గా మనం చెప్పుకోవాలి ఈ రోజులు కూడా. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది శని జూలై 13, 2025 రెట్రోగ్రేడ్ అవుతున్నాడు. జూలై 13 నుంచి రెట్రోగ్రేడ్. రెట్రోగ్రేడ్ అయితే ఏమవుతుంది? చేసిన హోంవర్కే మళ్ళీ చేయాలి. సో మీనంలో ఉన్నాడు కాబట్టి దయ, కరుణ, జాలి ఈ విషయాల్లో, అట్లనే ఒక గురువుగా నలుగురికి మంచి చెడు చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చే విషయాల్లో ఇన్సల్ట్స్ ఎదుర్కోవాలి. అసలు ఇన్సల్ట్స్ ఎదుర్కోవాలి, హార్డ్ వర్క్ చేయాలి అని అంటే రెట్రోగ్రేడ్ ఉండేసరికి సో ఈ మానసిక భావోద్వేగాలు ఇంకా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోవడం, చేసిన హోంవర్కే మళ్ళీ చేపిస్తాడు. ఇదో పెద్ద ప్రాబ్లం. జూలై 13 నుంచి నవంబర్ 28, 2025 దాకా రెట్రోగ్రేడ్లో ఉంటున్నాడు శని. అలానే గురువు వచ్చేసి నవంబర్ 11 నుంచి మార్చి, అంటే 2026 మార్చి 11 దాకా రెట్రోగ్రేడ్లో ఉంటున్నాడు. 120 డేస్ ఉంటున్నాడు. నవంబర్ 11 నుంచి 120 డేస్. శని వచ్చి 138 డేస్. శని ఏమో జూలై 13 రెట్రోగ్రేడ్ అవుతున్నాడు. గురువు ఏమో నవంబర్ 11, 2025 రెట్రోగ్రేడ్ అవుతున్నాడు. ఇవి కూడా ఈ రెట్రోగ్రేషన్ ఉండడం వల్ల కూడా ఇబ్బంది. ఆ రెట్రోగ్రేడ్ అయినప్పుడు మనకు అన్ని కూడా రాంగ్ రిజల్ట్స్ ఎక్కువ వస్తుంటాయి, అండ్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఓకే. చాలా హార్డ్ వర్క్ చేసినాక ఒక్కసారి రిజల్ట్ భయంకరంగా ఇస్తాడు అనమాట.
అలాంటి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. మొత్తానికైతే ఈ సంవత్సరం 2025 సంవత్సరము గురువులైతే సిద్ధంగా ఉండాలి. చాలా ప్రశ్నలు వస్తున్నాయి. మతము, దేవుడు, ఓకే, ఆ, విశ్వాసాలు, టీచర్లు, లెక్చరర్లు, మిమ్మల్ని ఎక్కువ ప్రశ్నలు అడిగే స్టూడెంట్స్ రావచ్చు. క్యూరియాసిటీ పెరిగిపోతుంది. గురువు మిథునంలోకి వచ్చాడు కాబట్టి స్టూడెంట్స్ అందరికీ కూడా క్యూరియాసిటీ పెరుగుతుంది. స్టూడెంట్స్ అంటే ఓన్లీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు. సో జిజ్ఞాస ఉండే వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్. ఓకే, సో వాళ్ళకి పవర్ పెరుగుతూ ఉంది. టీచర్స్కి ఇది ఇబ్బందికరమైన కాలం. ఓకే, ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, మామూలు స్కూల్లో టీచర్స్ కావచ్చు, కాలేజీ లెక్చరర్స్ కావచ్చు. ఓకే, సో ఎవరైతే కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉంటారో, ఓకే, వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. శని మీనంలో ఉండడం వల్ల దయా కరుణ జాలి అనే విషయాల్లో బౌండరీస్, రెస్ట్రిక్షన్స్, మానవతా దృక్పథంతో ప్రవర్తించే విషయాలు ఏవైతే ఉంటాయో ఈ విషయాలన్నీ కూడా సరిహద్దులు, బౌండరీస్ గీస్తున్నాడు. సో ఇన్సల్ట్స్ ఎదుర్కోవాల్సిన పని. ఎక్కువగా లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ జోలికి వెళ్తే సో ఇన్సల్ట్స్ ఎదుర్కొంటారు. ప్రేమించిన వాళ్ళ దగ్గర ఇన్సల్ట్స్ ఎదుర్కోవడం, దయా కరుణ జాలి చూపించే విషయాల్లో ఇన్సల్ట్స్ ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా జరగబోతుంది. సో ఎన్జిఓ సర్వీసెస్ విషయాల్లో కానివ్వండి, ఫ్రెండ్లీ కొలాబరేషన్స్ కానివ్వండి, పార్ట్నర్షిప్స్, ఇన్నోవేటివ్ థింకింగ్, రాహు కుంభంలోకి చేరుకోవడం వల్ల మానవతా దృక్పథంతో చేసే పనులు, ఈ విషయాల్లో కూడా దురాశ, ఓకే, సో రాంగ్ రూట్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే రాహు పవర్ అక్కడ యాడ్ అవుతుంది కాబట్టి. అధికారము, అథారిటీ, డామినేషను, కాన్ఫిడెన్సు, ఈగో, ఈ విషయాలన్నీ కూడా కేతు కంట్రోల్ చేస్తున్నాడు, పూర్తిగా తీసేస్తున్నాడు. సో పాత పద్ధతులు, మోస పద్ధతులకి అన్నిటి కూడా చెక్. లీడర్స్ అనే వాళ్ళకి ఇది ఇబ్బంది. ఓకే, రాజకీయ నాయకులు, లీడర్స్కి ఇది ఒక రాంగ్ ట్రాన్సిట్ అనుకోవాలి. ఓకే, పాత పద్ధతులు, మోస పద్ధతులు అన్ని కూడా ఉప్పు పాత్ర వేసేసి సో కొత్తవి ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది చేయాలి. చేస్తే గానీ ఇక్కడ ముందరకు పోలేం. కొత్త ధోరణిలో ఆలోచించాలి. సో ఈ విధంగా 2025 ఉండబోతా ఉంది. ఇంకా డీటెయిల్డ్గా మనం ఉగాది రోజు మళ్ళీ మనము ఈ ట్రాన్సిట్స్ గురించి మళ్ళీ ప్రముఖంగా ఒక్కొక్క దాని గురించి ఒక సపరేట్ వీడియో చేసుకొని మళ్ళీ చెప్తాం. ఓకే, సో ఇది నాకు తెలిసినంత వరకు ఇదే జరగబోతా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.